కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే దాదాపు 7 నెలలు పూర్తయి 8వ నెల నడుస్తుంది. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ఏంటనంటే అందరూ అర్థం చేసుకోండి, ఏంటంటే ప్రజలు చాలా అసహనంతో ఉన్నారు. సూపర్ 6 ఏదైతే మేము హామీ ఇచ్చామో అది ఏమైందని అడుగుతున్నారు. కానీ మీరు అందరూ ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు సంపద సృష్టించాలి, సంపద సృష్టించి అది కూడబెట్టి ఆ తర్వాత అప్పుడట ఈయన హామీలు ఇస్తారట. ఏది సూపర్ 6 అన్నది అసలు నాకు ఒకటి అర్థం కాదు. ఎలక్షన్ టైంలో కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు చెప్పిన మాటలేంటి, వాళ్ళొక బేసిక్ మేనిఫెస్టో ఏంటి? సూపర్ 6 అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క బేసిక్ మేనిఫెస్టో. ఆ బేసిక్ మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 ఏంటి? యువతకు అంటే నాకు బేసిక్ మేనిఫెస్టోని నేను ఎందుకు చూసి చెప్తున్నానంటే నాకు ఆ రోజే అది చూసినప్పుడే అర్థమైంది అది అమలు చేయరు కూడా అని. అందుకు నేను ఆ సూపర్ 6 పెద్దగా బట్టి కొట్టలేదు, నేను అందుకు చూసి చెప్పాల్సి వస్తుంది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, స్కూళ్ళకి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూపాయి 15,000. ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ప్రతి ఒక్కొక్కరికి 15,000. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం. ప్రతి మహిళకు నెలకు 1,500, 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు ఉన్న మహిళలకి ప్రతి నెల 1,500 ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తానన్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానని చెప్పారు. దట్ వాజ్ దేర్ బేసిక్ మేనిఫెస్టో. సూపర్ 6 అని దానికి ఒక పేరు పెట్టారు. మళ్ళీ 100 రోజులు పూర్తయ్యేసరికి మంచి ప్రభుత్వం అని ఒక స్టిక్కర్ వేసి పెట్టారు ప్రతి ఇంటికి. అది అందరూ నవ్వాలో లేకపోతే నిలదీయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉంటుండగా ప్రతి ఇంటికి వెళ్ళి మంచి ప్రభుత్వం అని ఒక స్టిక్కర్ అంటించారు. చేసింది మాత్రం ఒక్క సూపర్ 6లో ఒక్క హామీ కూడా టిల్ డేట్ అమలు చేయలేదు. ఇప్పుడేమో ఓపెన్గా చెప్పారు, చంద్రబాబు నాయుడు ఓపెన్ చెప్పారు, అసంతృప్తి వస్తుంది, అసహనం పెరిగింది, ప్రజలేమో మాట్లాడుకుంటున్నారు అని ఆయనే చెప్తారు. కానీ డైరెక్ట్గా నిన్న ఓపెన్ అప్ అయిపోయి ఏం చెప్పారంటే హీఈస్ నాట్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ది సూపర్ 6 యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు అర్థమవుతుంది. ఇక ఆ రోజు ఎలక్షన్లో ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు, బటన్ నొక్కడం పెద్ద విషయం, మా తమ్ముళ్ళు మంచం మీద ఉన్న ముసలమ్మైన బటన్ నొక్కుతుంది అని అన్నారు. మంచం మీద పడి ఉన్న ముసలమ్మ బటన్ నొక్కగలదు కానీ మీకు మాత్రం బటన్ నొక్కడం మాత్రం రావట్లేదు. మళ్ళీ ఒక ముఖ్యమంత్రి 3 కూటమి ప్రభుత్వం, జనసేన సెంటర్లో ఉన్న బీజేపీ, ఇక్కడేమో ఒక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన సుపుత్రుడు లోకేష్ గారు, ఇలాగా ఇంతమంది నాయకులు ఉంటుండగా బటన్ ఎవరైనా నొక్కగలరు, మంచం మీద ఉన్న ముస్లిం నొక్కచ్చు అని అన్న ఆయన మాత్రం బటన్ నొక్కలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ఆ రోజు ఎలక్షన్ ముందు ది సో కాల్డ్ ఈ మూడు పార్టీలు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు రాష్ట్రం అప్పుల పరిస్థితులు ఊబిలోకి వెళ్ళిపోయింది, ఇంకా శ్రీలంక అవ్వబోతుంది, ఆర్థిక విధ్వంసం, అప్పుల పాలు అయిపోయాం. ఒకరేమో 10 కోట్లు అంటారు, ఒకరోజేమో 12 కోట్లు అంటారు, ఒకరోజేమో 15 లక్షల కోట్లు అంటారు. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి అంటారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 లక్షల కోట్లు అని చెప్పారు. బడ్జెట్ సెషన్స్ వచ్చేసరికి ప్రజలందరి ముందు, ఎందుకంటే అసెంబ్లీలో రికార్డ్ అవుతారు కదా సచ్చినట్టు అనమాట, వాస్తవాలు చెప్పాలి ఆన్ రికార్డ్. సో అప్పుడు ఏం చెప్పారు? జగన్ గారు 5 సంవత్సరాలు చేసినప్పు 3,33,000 కోట్లని అసెంబ్లీ సాక్షిగా ఫస్ట్ బడ్జెట్ సెషన్లో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. అయితే
4 సార్లు ముఖ్యమంత్రిగా 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సూపర్ 6 హామీలు ఇచ్చే ముందు ఇది ఎలాగ అమలు చేయగలమా లేదా అని ఆయనకి తెలియదు అంటారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయన కండ ఎవరు అర్థం చేసుకోలేరు, అంత అత్యంత అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ హామీలు అమలు చేయాలన్న బాధ్యత లేదా? రాజశేఖర రెడ్డి గారు మొదలుకొని 2004లో రాజశేఖర రెడ్డి గారు ప్రజల ముందు 2004 టైంలో పాదయాత్ర చేసినప్పుడు, దాని ముందు ప్రజల ముందు వచ్చినప్పుడు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలగు, రోషే గారు మొదలగు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదలగు, ఆ తర్వాత 2014 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ కూడా అప్పటి నుంచి ఒకటే రికార్డు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చరు. ఎలక్షన్కి ముందు హామీలు ఇవ్వడం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత హామీలను పక్కన పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారు నైజం. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి మారలేదు. ప్రజలు ఆయన చెప్పడం అలవాటైపోయింది, ప్రజలు మోసపోవడం కూడా అలవాటుగా మారిపోయింది ఈ రోజుకి. చంద్రబాబు నాయుడు అంత మోసగాడు, ప్రజల్ని మోసం చేయడంలో, డైవర్ట్ చేయడంలో చంద్రబాబు నాయుడు అంత దిట్ట ఈ రాష్ట్రంలో కాదు, ఈ ప్రపంచంలో ఎవరో లేరని ఈ సందర్భం మనం ఈ రాజకీయ ఇప్పుడు వరకు మనం చూస్తున్నాం. మనం ఈ రాజకీయ వ్యవస్థలో ఇప్పటి వరకు మొన్న లోకేష్ గారు మేనిఫెస్టో సూపర్ 6 రిలీజ్ చేసినప్పుడు ఒక ఇంటర్వ్యూలోని ప్రజల ముందు చెప్తారు, ఖచ్చితంగా అమలు చేస్తాం, సూపర్ 6 ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తాం, సూపర్ 6 కానీ అమలు చేయకపోతే కాలర్ పట్టుకొని అడగండి అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటే రేపొద్దున ప్రజలు వచ్చి కాలర్ పట్టుకోవడం కాదు, జుట్టు పట్టుకొని అడుగుతారు, జుట్టు పట్టుకొని నిలదీస్తారు. ప్రజలు ఈరోజు సైలెంట్గా ఉన్నారు అంటే చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఏంటంటే మోసపోయాం, ఏం చేస్తాం, 6 నెలలు అయింది, మళ్ళీ 5 సంవత్సరాల ఎలక్షన్ వస్తుంది, ఇప్పుడు నిలదీసామంటే నిలదీసిన వాళ్ళు కేసులు పెడతారు. అతి ప్రముఖమైన పత్రికలు, అతి ప్రముఖమైన ఛానళ్ళు, మెయిన్ పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ కూటమిలో ఉన్నాయి కాబట్టి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం ఇవన్నీ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ప్రశ్నించినా అడిగినా ఇప్పుడు ప్రభుత్వం దించేది లేదు, కూల్చేది లేదు. కాబట్టి 5 సంవత్సరాలు మనం ఇక్కడ అనుభవించాల్సిందే, మన కర్మ. మనం ఏదో నమ్మాము. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి 70 ఏళ్ళు పైన వయసు అయింది. ఇప్పటికైనా ఆయన వెళ్ళిపోయే ముందు ఎంతకాలం బతుకుతారో ఆయన ముసలితనంలో, ఇప్పుడైనా ప్రజలు సుస్థిర ఒక పేరు తెచ్చుకోవడానికి మాట నిలబెట్టుకొని ఆయన రాజకీయాలను నిష్క్రమిస్తారు అనే ఒక ఆశతో ప్రజలన్నమాట ఈ కూటమి యొక్క అబద్ధాలను నమ్మి ఓటు వేయడం జరిగింది. కానీ ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 హామీల గురించి ఇక్కడ మేము అమలు చేయలేము అన్న చెప్పడం అన్నది ప్రజలందరికీ కూడా షాక్కి గురయ్యారు. ఇంత మోసమా, ఇంత దగ, ఇంత దారుణమైన రాజకీయాలు, ఇలాంటి దారుణమైన మాట ముందు ఇచ్చి తర్వాత ఇంత పచ్చిగా మోసం చేసే నాయకులు ఇంకెవరైనా ఉంటారా ఈ రాజకీయాల్లో? ఏంటి పరిస్థితి అన్న సందిగ్ధంలో ప్రజలు ఈరోజు ఉన్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఎక్కడున్నావు జగన్, ఏం చేస్తున్నావు జగన్ అని ఈరోజు ప్రజలు అడుగుతున్నారు, ఎక్కడున్నావు పవన్, ఏం చేస్తున్నావు పవన్ అని ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. కూటమిగా ఏర్పడి నాది బాధ్యత, నేను బాధ్యుడిని, నాది బాధ్యత, చంద్రబాబు నాయుడు గారితోని ఈ సూపర్ 6 పథకాలు, ఈ హామీలు ఏదైతే ఇచ్చామో అమలు చేసే బాధ్యత నాది అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈరోజు ఏమయ్యో, ఈరోజు ఎక్కడ కనిపించట్లే. పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారో తెలియదు. ఇంకో దావోస్ గురించి చెప్పుకోవాలంటే, దావోస్ అన్నది వీళ్ళు పెట్టుబడుల కోసమో లేకపోతే పెట్టుబడిదారులని ఆకర్షించడం కోసమో వెళ్ళిన పర్యటన లాగా లేదు. జాకీతోని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడం లేపడం కోసం వీళ్ళు రాజకీయ వేదికగా దావోస్ని వాడుకున్నారు తప్ప దీన్ని ఒక బిజినెస్ సమ్మిట్గా దావోస్ని వాడుకోలే. అసలు నాకు ఒకటి అర్థం కాదు,
దావోస్లో జీరో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అంటే ఒక ఇన్వెస్టర్ అనేది ఈ రాష్ట్రంలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడు వచ్చి? మీరు 24 గంటలు అక్కడ అదాని గారిని దుమ్మెత్తిపోశారు. అదేవిధంగా మన జిందాల్ గారిని అనమాట, ఆవిడ ఎవరో ఒక ఆవిడని పెట్టి తప్పుడు కేసు పెట్టి ఆయన టార్చర్ చేసి ఆయన వెళ్ళిపోయేటట్టు చేశారు. మరి మీరు ఒక పెద్ద పెద్ద బిజినెస్ మెన్ని మీరు భయభ్రాంతికి గురి చేసి రాష్ట్రం అప్పులు పాలైపోయింది, రాష్ట్రంలో అరాచకం అయిపోయిందని మీరే ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని చాలా దారుణమైన ఇమేజ్గా మీరు సృష్టించిన తర్వాత ఎందుకు ఒక ఇన్వెస్టర్ వస్తాడు? ఎందుకు ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు? ఆయన అన్నారు, ఇప్పుడు చాలామంది మనం మాట్లాడుకుంటున్నాం, దావోస్లో చాలామంది అడిగారు, ఇప్పుడు మేము వస్తాము, రేపు పొద్దున్న జగన్ రావడానికి ఏం నమ్మకం అని వాళ్ళే చెప్తున్నారు. ఆ పరిస్థితి వచ్చింది అంటే మరి మీరు ఇంత అరాచకంగా గురి చేసి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అరాచకానికి గురి చేసి ఈ యొక్క రాష్ట్రంలో అభద్రతా భావానికి గురి చేసినప్పుడు పథకాలు ఏది అమలు చేయలేనప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా అంటారు ఖచ్చితంగా నెక్స్ట్ ఈ కూటమి ప్రభుత్వం రాదు. నేను ఇందా చెప్పాను కదా, కాలర్ పట్టుకోవడం కాదు, జుట్టు పట్టుకొని అడుగుతారు ప్రజలు. అందుకని ప్రతి ఒక్క క్వశ్చన్ వస్తుంది, మళ్ళీ జగన్ రావడానికి నమ్మకం ఉందా అంటే. దాని అర్థం ఎందుకు అలాగా మాటలు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు కంప్లీట్ ఫెయిల్యూర్ అనేది ఆ దావోస్ సబ్మిట్లోనే బిజినెస్ మెన్స్ అందరికీ అర్థమవుతుంది. మీరు 24 గంటలు ఆ అమరావతి 3 పంటలు పండే భూమిలో అమరావతిని మీరు లేపడానికే చూస్తున్నారు. కానీ నాకు ఒకటి అర్థం కాదు, అమరావతి అభివృద్ధి చెందితే ఉత్తరాంధ్రలో ఉన్న వలసలు ఆగుతాయా? ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు ఇల్లుకి తాళాలు వేసుకొని చెన్నైకో, విజయవాడకో, వైజాగ్కో, లేకపోతే బెంగళూరుకో, హైదరాబాద్కో వెళ్తున్నారు. మీరు అమరావతి దగ్గర సెంట్రలైజ్ చేస్తే అమరావతికి మళ్ళీ తాళాలు వేసుకొని వెళ్ళాలి తప్ప ఉత్తరాంధ్రలో వలసలు అవుతాయా? అమరావతిలో మీరు మొత్తం డంప్ చేస్తున్నారే. అసలు 7 నెలల్లో టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చేసిన అప్పు 1,19,000 కోట్లు. ఏ అభివృద్ధి చేయకపోతే, ఒక్క పథకం ఇవ్వకపోతే ఒక 7-8 నెలల్లోనే 1,19,000 కోట్లు మీరు అప్పు చేస్తే, జగన్ గారు చేసింది 5 సంవత్సరాల్లో 3,33,000 కోట్లు. దాంట్లో నాడు నేడు, సచివాలయాలు, మొత్తం ఎన్ని పథకాలు, అమ్మఒడి, చేయూత, ఆసరా, ఇలాగ పథకాల మీద పథకాలు ఇచ్చినా కూడా 3,33,000 కోట్లు అప్పు అయింది. మీరేమో ఏమీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. 7-8 నెలల్లోని 1,19,000 కోట్లు మీరు అప్పు చేశారు. అది ఎక్కడికి పోయింది, ఏమైంది? మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి కదా, ప్రజలకి చెప్పాలి కదా. అసలు 1,19,000 కోట్లు 7 నెలలు మీరు అప్పు చేశారు అంటే దాదాపు నెలకి రోజుకి 500 కోట్లు. ఒక రోజుకి 500 కోట్లు అప్ప. మళ్ళీ చేసింది ఏమీ లేదు. రోడ్లు అలాగే పడి ఉన్నాయి, పథకాలు ఏమి లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతుకి భరోసా లేదు, ఏమీ లేదు. కానీ ఇంత అప్పు చేస్తే దేనికి చేశారు, ఎక్కడ పెడుతున్నారు? ఏమైనానంటే అమరావతి 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 అంటారు. అసలుకే రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచితే కుదేలైపోయిన భూమి రేట్లు ఇంకా పెరిగితే ఇంకా కుదేలవుతుంది. మీరు అమరావతి ఒక్కటే మీ అన్ని న్యాయాలు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో అవి పెరగాలి, అక్కడే బిజినెస్ జరగాలని ఆ ఒక్క దగ్గర మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచలేదు. నాకు అర్థం కాదు, అమరావతిలో అత్యంత ఎక్కువ రేట్లు ఈరోజు రియల్ ఎస్టేట్ పలుకుతుంది. మీరు రాజధాని అనే బూచి చూపించి అక్కడ పెద్ద ఏదో డెవలప్మెంట్ అవుతుందో మీరు చూపించారు కాబట్టి అక్కడ కాస్త కూస్త మన ల్యాండ్ రేట్స్ అన్నవి బిజినెస్ అని అక్కడ జరుగుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కడ పెంచుతారు? అమరావతిలో పెంచాలి. అమరావతిలో పెంచకుండా అక్కడ వదిలేసి మిగతా ఎక్కడైతే మొత్తం కుదేలైపోయిందో అక్కడ మీరు పెంచుతున్నారు. ఇదంతా ఏంటి? మీరేంటంటే డబ్బులంతా మూటగట్టేసుకొని మీ అనుయాయులు మీరందరూ కూడా సంపాదించడానికి, ఎదగడానికి మాత్రమే మీ రాజకీయాలు తప్ప మీ లోకేష్ బాబుని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి అంతే తప్ప రాష్ట్రం గురించి కానీ, పేద ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్రం బాగోగుల గురించి కానీ మీకు అసలు పట్టవు. మీరు ఎప్పటికి కూడాను చిరస్థాయిగా ఇదే లాస్ట్. మీకు ఇప్పటి వరకు 4 సార్లు ప్రజలు మోసపోయారు, 4 సార్లు మోసపోయారు. కానీ ఈసారి మాత్రం మీ యొక్క ప్రభుత్వం నెక్స్ట్ ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు.
ఖచ్చితంగా మీరు ఈసారి చెప్పే మాటలు ఏ ఒక్క వ్యక్తి నమ్మడు. మీరు అన్నారు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, అంటే సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు. ఏ ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఒక్క ఉద్యోగం లేదు. ఇంకో మార్చి వస్తే ఇంకో 3 నెలలు అవుతే సంవత్సరం పూర్తి అవుద్ది. సంవత్సరం లేదు. ఇంకోటేమో సిలిండర్లు ఇవ్వడానికి కాదు, ఉచిత బస్సు ఇవ్వడానికి రోడ్ మ్యాప్ వేస్తారట. రోడ్ మ్యాప్ వేసి ఈ పథకాలు ఎలా చేయాలో ఇప్పుడట. అంటే పథకాలు ఇచ్చే ముందు రోడ్ మ్యాప్ మీరు రోడ్ మ్యాప్ చేసి పథకాలు ఇవన్నీ మీరు ఆలోచించలేరు. ఎలాగైనా గెలిచి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ కారణం అని చెప్పేసి జనాలు ఏమార్చి అబద్ధాలు చెప్పి ఎలా పడితే అలాగా మీరు ఫస్ట్ గెలిచేయాల. గెలిచిన తర్వాత ఓటేసిన తర్వాత ఎలాగో వెనక్కి తీసుకోలేవు. అయిపోయింది, తప్పు జరిగిపోయింది. కానీ ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలదీస్తుంది, ఎండగడుతుంది. మీరు కానీ ఇవి అమలు చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకునేది లేదు. ప్రజలకు కూడా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఈ 2-3 సంవత్సరాల్లోనే మీ ప్రభుత్వం భూస్థాపితం అవ్వబోతుంది అని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాం.